నమస్కారం. వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి, నివాళులర్పించిన రాజకీయ పార్టీల ప్రముఖులు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రధానం. ఈఎస్ఐ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో వాషంశెట్టి సుభాష్. మాట ఇస్తే చేసి చూపించడమే నా నైజం, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 19వ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి తరలి రావాలి, సంఘీలకు జేఏసీ ఆహ్వాన కమిటీల ఆహ్వానం. 45.72 అడుగుల ఎత్తులోనే పోలవరం నిర్మించాలి, చంద్రబాబు తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మూత్రపిండాల సమస్యతో హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున స్వగ్రామం కిర్లంపూడికి ప్రజల సందర్శనార్థం తరలించారు. 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన జన్మించారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. 1978, 1983, 1985, 1989లో 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్ కాంగ్రెస్ కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా కూడా సేవలందించారు. కాపుల రిజర్వేషన్లు, సంక్షేమానికి అనునిత్యం కృషి చేసిన నిజాయితీ కలిగిన నేతగా ఆయన పేరు పొందారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కాగా, కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలిగా పనిచేస్తున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు మద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, వంగవీటి రాధాకృష్ణ, జక్కంపూడి గణేష్, అంగూరు లక్ష్మీ శివకుమారితో పాటు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే ముద్రగడతో ఉన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తండ్రిని చివరిచూపు చూసేందుకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బందోబస్తు నడుమ దూరం నుంచే ఆమె మృతదేహాన్ని చూసి వెనుదిరిగారు. కార్మికుల ఆరోగ్య భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శ్రీరామ్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రి భవనాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సుభాష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం కార్మికుల ఆరోగ్య భద్రతను పట్టించుకోలేదన్నారు. రాజమహేంద్రవరంలో 75 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి భవనాలను కూటమి ప్రభుత్వం వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 450 మంది వైద్య సేవలు పొందుతున్నారని, అన్ని అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు త్వరలో ఇక్కడ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నూతన కార్మిక చట్టాల అమలుతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఆ మేరకు వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ఆడిట్ చేస్తున్నామని, 0% తీసుకొని రావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చిత్తూరు, గుంటూరు, కర్నూలులో అధునాతన ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. ఈఎస్ఐ జోనల్ మెడికల్ కమిషనర్ అషిత్ ముల్లిక్, డైరెక్టర్ వి ఆంజనేయులు, రీజనల్ డైరెక్టర్ ఎం రామారావు, జాయింట్ డైరెక్టర్ ప్రణవ్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ కోటేశ్వరరావు, వైద్య సిబ్బంది, పలువురు ఈఎస్ఐ చందాదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి విషయానికి వస్తే 1987లో 50 బెడ్డెడ్ హాస్పిటల్గా ఉన్న ఈ ఈఎస్ఐ ఆసుపత్రి సుమారు 1,50,000 మంది ఐపీ హోల్డర్స్తో 100 బెడ్డెడ్ హాస్పిటల్ కింద ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. సుమారు గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ సుమారు 1,50,000 స్క్వేర్ ఫీట్తో నిర్మితం అయి ఉంది. ఓపీ కూడా
గత ప్రభుత్వంలో సుమారు 150 మించి ఉండేది కాదు ఓపీ. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున ప్రజెంట్ 400 నుంచి 450 మంది ఓపీ చూపించుకుంటా ఉన్నారు. సుమారు డిస్పెన్సరీస్ చుట్టుపక్కల 12 డిస్పెన్సరీస్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాజమండ్రి హాస్పిటల్ సుమారు 80 మంది స్టాఫ్ ఉండగా ఈ విస్తరణ సుమారు 6 ఎకరాల్లో విస్తరణ చేయడం జరిగింది. అలాగే 97 కోట్లతో ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది, సుమారు 3 అంతస్తులతో. అయితే ఈ కార్మికుల భద్రత ఆరోగ్య విషయంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మరి ఎప్పుడు మెలకుగానే ఉంటూ కార్మికుల ఆరోగ్య భద్రత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇన్సిడెంట్స్ కంటిన్యూస్గా జరుగుతూ వచ్చాయో సుమారు 5-6 నెలలు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా 0 యాక్సిడెంట్స్ వైపు మనం ప్రయాణించాలని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి ఎక్కడా కూడా ఇన్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తూ ఉన్నాం. ఫస్ట్ ఇయర్ అయితే 76 మంది చనిపోయిన తర్వాత మళ్ళీ మొన్న సంవత్సరం సుమారు 28 మందికి తగ్గించడం జరిగింది. అయితే ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ ఇన్సిడెంట్స్ జరగకుండా తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్లో కూడా దురదృష్టకరమైన సంఘటన, కేవలం అక్కడ ఒక పైప్ లైన్లో ఆక్సిజన్ గ్యాస్ అనేది సరైన టైంలో అక్కడ వెళ్ళకపోవటం వల్ల కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వాటిల్లో మిక్స్ అవ్వకపోవటం వల్ల స్ప్లాష్ వచ్చి 10 మంది చనిపోయారు. దురదృష్టకరమైన సంఘటన. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా సేఫ్టీ ఆడిట్స్ విషయంలో కూడా యూనివర్సిటీస్తో MOU చేసుకుని మరి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్స్ అనేవి జరుగుతూ ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఈరోజు మాండవ్య గారు చేతుల మీదుగా వర్చువల్ ఇనార్గరేషన్ అనేది జరుగుతూ ఉంది. దానికి ఇక్కడికి నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇంత అందంగా కానీ ఇంత విశాలంగా కానీ ఎక్కడా లేదు. మరి ప్రప్రదంగా ఈ రాష్ట్రంలోనే అత్యంత విస్తరణ కలిగిన 6 ఎకరాల విస్తరణ, అలాగే 150,000 స్క్వేర్ ఫీటు బిల్డప్ ఏరియా కూడా ఇక్కడ అందుబాటులో ఉండటం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఇంకా కార్మికులు ఈ కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం కార్మికులు పెరిగే అవకాశం పుష్కలంగా ఉండటంతో మరిన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్ త్వరలో వెలుగు చూస్తాయని తెలియజేసుకుంటున్నాను. తాను మాటలతో కాలక్షేపం చేసే మనిషిని కాదని, మాటిస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 20 లక్షల CSR నిధులతో మోరంపూడి స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో ప్రారంభించిన 9, 10వ తరగతి గదులు, రెస్ట్ రూమ్స్ అందుకు నిదర్శనమన్నారు. స్థానిక మోరంపూడి సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏపీ పేపర్ మిల్లు CSR నిధుల ద్వారా 20 లక్షల వ్యయంతో నిర్మించిన 9వ, 10వ తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, బెంచీలు, బాలికల కోసం విశ్రాంతి గది తదితర అభివృద్ధి పనులను ఆదిరెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మోరంపూడి ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజలు, స్థానిక నాయకులు తనను కోరిన ప్రధాన డిమాండ్ 9, 10వ తరగతులను ఈ పాఠశాలలో ప్రారంభించాలని కోరారని గుర్తు చేశారు. CSR నిధులు ఇచ్చిన పేపర్ మిల్లు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. పేపర్ మిల్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిజయ్ కుమార్ సంక్రు, 10వ డివిజన్ ఇన్ఛార్జ్ చొప్పెర్ల వీరభద్రరావు, ప్రెసిడెంట్ పంచిట్ల శివప్రసాద్, కార్యదర్శి వాసంశెట్టి బుజ్జి, కోండ్రపు అప్పారావు, రాయి లక్ష్మణరావు, అలమండ పార్వతి, కుమారి, రమణ తదితరులు పాల్గొన్నారు. నేను నీకు ఏది కావాలో అది ఇస్తాను, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను, అది మాట ఇస్తున్నాను. అక్కడ ఆ స్కూల్లో వరకు చేర్చి, అంటే స్కూల్లోకి పంపించి మరలా వాళ్ళు స్కూల్ అయిపోయే టైంలో నీ వెళ్ళి తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ 9th, 10th మీరు తీసుకురావాలి అని నన్ను అడగడం జరిగింది. నేను అదే సమయంలో మా నాయకుల్ని అడిగాను, మరి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా చేశారా అని అడిగా. వాళ్ళు అడిగినప్పుడు ఒకటే అన్నారు, వారు అసలు స్కూల్కి హక్కుగా వస్తున్నారు కానీ ఒక బాధ్యతగా ఈ రోజు రాలేదు. కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వచ్చి స్పీచ్లు ఇచ్చి పోతా ఉన్నారు.
వారి గురించి మనకి ఎందుకు సార్? మారుపూడి ఎప్పుడు కూడా ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. గతంలో వాసిరెడ్డి రాంబాబు గారిని నెగ్గించుకుంటూ వచ్చాం. 2014లోని ఇక్కడ మన ప్రజలు ఆశీర్వదించారు, 2019లోని భవానీ గారిని ఆశీర్వదించారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. మా ప్రజలకి మీరు న్యాయం చేయండి అని వాళ్ళు అడిగారు. కూటమి వచ్చింది. ఐటీ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఎమ్మెల్యేగా నేను 9th and 10th ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ పర్మిషన్ తీసుకొచ్చానని చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులో ఉన్న మన్యం గార్డెన్స్ లో 19వ తేదీ ఆదివారం జరిగే బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి బ్రాహ్మణ సంఘాల కుటుంబాలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని జేఏసీ ఆహ్వాన కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంఘీల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ ఆహ్వాన కమిటీ నాయకులు బమిడిపల్లి వెంకటరమణమూర్తి, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజమూర్తుల నరసింహమూర్తి, కోలగంటి రమేష్ మాట్లాడారు. బ్రాహ్మణులను సంఘటితం చేయడమే లక్ష్యంగా మనగలం మనబలం పేరుతో ఈ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడంతో పాటు వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా విధులు నిర్వర్తించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయడం వంటి విషయాన్ని ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. 18వ తేదీ శనివారం మన్యం గార్డెన్స్లో ఉదయం గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభిస్తామని, సాయంత్రం 5 గంటలకు మార్కండేశ్వర ఆలయం నుంచి పురవీధుల మీదుగా బ్రాహ్మణ యువతతో భారీ బైక్ ర్యాలీ జరుగుతుందన్నారు. హరే శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి వారి వైభవంపై సాంస్కృతిక కార్యక్రమం ఉంటుందన్నారు. 19వ తేదీ ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆత్మీయ సమావేశం అనంతరం విందు జరుగుతుందన్నారు. సమావేశంలో ఇతర నాయకులు దూర్వాసుల సత్యనారాయణ, ముత్య సత్యనారాయణ, నిమిషకవి వెంకటేష్, రెంటచింతల శ్రీనివాస్, ముత్య శంకరప్రసాద్, పోరంకి సాయిరాం శర్మ, కాశీపట్నపు మణికంఠ, కొటికలపూడి ఈశ్వర్రావు, కోలగంటి నాగరాజు, దువ్వూరి గోపి, పోట్నూరి రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్. మన బలం అనే నినాదంతో ఈ యొక్క ప్రయాణాన్ని చేస్తున్నామండి. బ్రాహ్మణులందరికీ కూడా అక్కడికి విచ్చేసి మన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా పంచుకుని మనకి ప్రభుత్వం ఏ రకంగా న్యాయం చేస్తుంది, ఏ రకంగా మనం ఎదరికి వెళ్ళాలనే దిశలో ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకున్నాము. అలాగే రానున్న పుష్కరాల గురించి కూడా ఇక్కడికి అనేక ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి పురోహితులు వస్తూ ఉంటారు. వారికి కూడా వసతి, అనేకమైనటువంటి సదుపాయాలు, అలాగే పుష్కరాలకి ఈ పురోహితులు చేసుకునేటువంటి కార్యక్రమాల నిమిత్తం కర్మలు చేయడానికి దానికి కూడా వారికి ఒక గుర్తింపు కార్డు ఇచ్చే దిశ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాము. అందుకనే అనేకంగా తరలిరండి అని చెప్పి ఈ సభను నిర్వర్తిస్తూ ఉన్నాము. కాబట్టి మీరు మిత్రులందరూ కూడా మా యొక్క సభని జయప్రదం చేసి మీరు కూడా అక్కడికి విచ్చేసి మా యొక్క బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని దేశమంతా కూడా తెలిసేటట్టు మీరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇక్కడ ఏ ఒక్కరూ కూడా మా ఇదిని చాటుకోవడానికి కానీ, మా యొక్క నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి కానీ చేసే సభ కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణుల సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇటీవలే మా రమణమూర్తి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురోహిత సంఘాలను, అన్ని అర్చక సంఘాలను పిలవడం జరిగింది. అలాగే అందరూ కూడా ఈ సభకు విచ్చేసి కేవలం ఈ సభ నిర్వహించడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులకి, అర్చకులకి, పురోహితులకి, బ్రాహ్మణ మహిళలకి, ముఖ్యంగా బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరి కష్ట నష్టాలు కూడా సహృదయంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క సలహాలు సూచనల మేరకు మేమందరం కూడా బ్రాహ్మణ జాతికి మేలు చేసే విధంగా ఈ సభ ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతో, అంటే ఈ యొక్క సభలు నిర్వహించినటువంటి పెద్దల సూచనలతో మేము ఈ యొక్క సమావేశాన్ని జూలై 19వ తారీఖున నిర్వహించడం జరుగుతోంది. బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జేఎన్ రోడ్లో మన్యం గార్డెన్స్లో జరుగుతుంది. కాబట్టి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా రాష్ట్ర పర్యటన చేసి రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో 26 జిల్లాల్లో ఉన్న సంఘాలందరినీ పెద్దల్ని కలిసి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో కూడా మనం రేపు చేసుకోబోయే కార్యక్రమానికి సుమారు ఒక 10-15 వేల మంది వేదికగా ఉంటుందని చెప్పి మాకు అంచనా. కాబట్టి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణాత్మీయ సమావేశం అనేది పార్టీలకు అతీతంగా కేవలం బ్రాహ్మణ్యం గురించే మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. కాబట్టి
పత్రికాముఖంగా మీ పాత్రికేయుల సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ్యం అందరూ కూడా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. రేపు జరగబోయే కార్యక్రమానికి అందరినీ కూడా పెద్దల్ని, రాష్ట్ర స్థాయి నాయకుల్ని, పురోహితుల్ని, అర్చకుల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం చేసి నిర్వాసిత కుటుంబాలకు అందాల్సిన 32,000 కోట్ల పరిహారం ఎగ్గొట్టడానికి కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పోలవరం నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ ఎస్ మార్టిన్ లూథర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి సీఎం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న 1,60,000 కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా వచ్చే ఏడాది మార్చిలో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున 45.72 అడుగుల ఎత్తులోనే నిర్మించడంతో పాటు 32,000 కోట్లను కూడా కేంద్రం నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే పోలవరం మరొక ఎత్తిపోతలుగా మారుతుందని, 980 మెగావాట్ల విద్యుత్ తయారీ విజయవాడ, విశాఖకు సాగు, తాగునీరు అందే అవకాశం ఉండదన్నారు. దీనికి ముందు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రత్నకిషోర్ల మృతికి సంతాపం ప్రకటిస్తూ మౌనం పాటించారు. ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మేడవరపు భద్రందొర, తాడి సూరిబాబు, బరే సుబ్రహ్మణ్యం, మోతా శారద, చిన్న మురళీకృష్ణ, కిషోర్ కుమార్ జైన్, డాక్టర్ వీరభద్రరావు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. బహుళాంతక ప్రాజెక్టు నుంచి ఆఖరికి ఎత్తిపోతల పథకం స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం తూతూ మంత్రంగా జరిపి ప్రజలకు అన్యాయం చేయాలి, ఇది మేమేదో సాధించామని చూపించుకోవాలనే ఆలోచనతో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారు. దీన్ని నిరసిస్తూ మా పార్టీ తరఫున మా షరీంలమ్మ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పోలవరం నిర్మాణము నిర్వాసితులు అధ్యయన కమిటీ అంటూ ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులైనటువంటి మార్టిన్ లూథర్ గారిని చైర్మన్గా చేయడం జరిగింది. అలాగే మా విశ్వేశ్వరరెడ్డి గారు కమిటీ మెంబర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంతమంది పెద్దలను కూడా ఆ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేను 13వ తారీఖున ఒక పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఆ పత్రికా సమావేశంలో ఆగస్టు 14వ తారీఖు నాటికి అఖండ గోదావరి జలాల నీరు స్వాగతం పలుకుతాను, నీరు రిలీజ్ చేస్తాను, అనకాపల్లి దగ్గర నేను దాన్ని ప్రకటిస్తాను, మార్చి నాటికి ఎట్టి పరిస్థితులను కూడా పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ప్రధానంగా మరి 2004వ సంవత్సరంలో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జలయజ్ఞ ప్రదాత, అపర భగీరథుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి నిర్మాణానికి సంబంధించి ఒక ప్లాన్ చేసుకుని 8,500 కోట్ల అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క ప్రాజెక్టుని చేపట్టాలని చెప్పేసి వారు చేపట్టి మరి పనులకు శ్రీకారం చుట్టి మరి 30% కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేసి 2009 నాటికి 5.7 మీటర్ల ఎత్తులో పెడితే మునిగిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని అయిపోతారు. ఈవేళ 45.7 మీటర్ల ఎత్తులో వాటర్ పెడితే భద్రాచలం, రాములూరు పాదాల దాకా వాటర్ వచ్చేస్తుంది. ఆ విషయం మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో తెలీదు. ఎందుకంటే మనకే యాజ్ పర్ డిపిఆర్ కట్టిస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేశారు. దాని ప్రకారం ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ జాతికి అంకితం చేసే ముందు 45.7 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెట్టండి. అప్పుడు ఎంతవరకు మునిగిపోతుందో చూసుకోండి. ఆ మునిగిపోయే నిర్వాసితులందరికీ కూడా మీరు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి. సుమారు 32,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దగ్గర ఒక 38,000 కుటుంబాలు ఈ 45.7 మీటర్ల ఎత్తులో వాటర్ స్టాగ్నెంట్ పెడితే మునిగిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత అప్పుడు జాతికి అంకితం చేయండి. ఈ నిధులను వారికి ఇచ్చారన్న వివరణ అడిగితే దానికి నిరాకరించింది. ఆర్టీఐ ద్వారా మేము అడిగితే దానికి చెప్పిన సమాధానం ఏంటంటే
థర్డ్ పార్టీ అంటే క్వాలిటీ నిమిత్తం చేసిన థర్డ్ పార్టీ యొక్క రిపోర్ట్ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి యొక్క రెడ్డి గారు చెప్పినట్టుగా అంచనాలు, డయాగ్రామ్, దానికి ఎందుకు 6 రెట్లు పెరిగిందన్న విషయాన్ని కూడా చెప్పడానికి నిరాకరించారు. అది మాకు వర్తించదు అన్నారు. వర్తించదు అన్న దానికి నాకు ఒక్క క్లారిఫికేషన్ చెయ్యాలి. ఉండి ఇవ్వట్లేదా, ఈ రూల్ లేదా? ఈ రూల్ లేదని అనుకుందాం. అంటే మీకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చెయ్యకుండా, ఏ రకమైన సిడబ్ల్యూసి యొక్క నమూనాలు ఫాలో అవ్వకుండా మీరు ప్రాజెక్ట్ చేసి కాంట్రాక్ట్లకి బిల్లులు ఎలా రిలీజ్ చేశారు? మొదటిది అనుమానం రావడానికి, బలం చేకూర్చడానికి ఉన్న ప్రథమ కారణం థర్డ్ పార్టీ క్వాలిటీ రిపోర్ట్ లేకుండా కాంట్రాక్టర్లకి బిల్లు ఏ రూపాన ఇచ్చారు. రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పుష్కర్ నగర్ లో పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు ముందస్తు కార్యాచరణ చేస్తున్నట్లు వెల్లడించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు, పుష్కర్ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ రెడ్డి, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, డీఎస్పీ డి దేవకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా దొమ్మేరు శివారులోని ప్రైవేట్ భూములు, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, గ్రీన్ఫీల్డ్ టోల్గేట్, దేవరపల్లి డైమండ్ జంక్షన్, ప్రక్కిలంక ఘాట్, పైడిమట్ట గ్రామం, తాళ్లపూడి, కుమారదేవం తదితర ప్రాంతాల్లో పుష్కర్ నగర్లు, వాహన పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, భక్తుల రాకపోకలకు అనువైన ప్రాంతాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పుష్కరాల సమయంలో పుష్కర్ నగర్ల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పార్కింగ్ స్థలాలకు స్పష్టమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి బీజేపీ ఘనమైన నివాళులు అర్పిస్తున్నానని, వ్యక్తిత్వం ముఖ్యం అనుకునే వ్యక్తిలో పద్మనాభం ముందు వరుసలో ఉంటారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. తానెప్పుడు ఆయనకు రుణపడి ఉంటాను. చాలా గొప్ప వ్యక్తి పద్మనాభమని ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సోము మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇతర నాయకులు గురువారం పోలవరం సందర్శిస్తారని, బీజేపీ చారిత్రాత్మకంగా పురుషోత్తపట్నం నుండి పోలవరం సందర్శనకు వెళ్తున్నట్లు వివరించారు. ఎలిఫెంట్ కొండ, 20 ఎకరాల్లో రామవరపు ఆవ, రాయదుర్గం కొండ, కేఎల్ డ్యాం సందర్శిస్తారని తెలిపారు. గండిపోసమ్మ ఆలయం దర్శించుకొని పవర్ పాయింట్ సందర్శించి పోలవరం డ్యాం చూసి రివ్యూ నిర్వహిస్తారని తెలిపారు. ధవళేశ్వరం నుండి పురుషోత్తపట్నం వరకు 220 కోట్లతో రోడ్ నిర్మించాలని, టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని పోలవరం అథారిటీతో చర్చించామని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ విశాఖలో పర్యటించి మత్స్యకారుల కుటుంబాలకు ₹1 ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సిద్దిరి అప్పలరాజు కొడుకు రోడ్డు యాక్సిడెంట్ చేస్తే కేసు పెట్టకూడదా అని నిలదీశారు. బీఏపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఏపీఆర్ చౌదరి, కురగంటి సతీష్, కాలెపు సాయిరాం, మద్దిపాటి రజని, మరుకుర్తి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం నుంచి కానీ మనకి ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు ఆ బండిని అలా తయారు చేయాలి. ధవళేశ్వరం నుంచి పురుషోత్తపట్నం వరకు మనకు మధ్యన ఎన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాన్ని పోలవరం అథారిటీ వాళ్ళు స్వీకరించాలని నేను నిన్న పోలవరం అథారిటీ వాళ్ళని కలిశాను. దాన్ని ఎస్టిమేట్ చేయించాను. 250 కోట్లు ఇంకా అదనంగా అయినా సరే పోలవరం వాళ్ళు డబ్బు పెట్టాలి. ఇది ప్రాజెక్టులో లేదు. ఇది ఏంటి, బొబ్బిల్లంక, మునుకోడలి, ముక్కళ్ళ, ఇవన్నీ కూడా ఈ రోడ్స్ దగ్గర కొద్దిగా అన్ఈవెన్ ఉన్నాయి. మనం ధవళేశ్వరంలో బయలుదేరితే గోదావరిని చూసుకుంటూ మనం అద్భుతంగా ఈ రోడ్డు మీద ట్రావెల్ చేసి టూరిజం హబ్ని కింద ఘాట్స్ని పరిశీలిస్తూ వెళ్ళే విధంగా చేయాలని పోలవరం అథారిటీ వాళ్ళని కూడా కలవడం జరిగింది. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు గోదావరి నది వెంబడి పోలవరం ప్రాజెక్టు మీదుగా ప్రకృతి రమణీయత, తూర్పు కనుమలు, పాపికొండలు మధ్య ఆధ్యాత్మిక హెరిటేజ్ ఎకో రివర్స్ క్రూజ్ టూరిజం ఏర్పాటు చేయాలని, వివిధ రకాల బోటింగ్లు ప్రారంభించాలి, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలి. పోలవరం ప్రాజెక్టు నుండి పురుషోత్తపట్నం, పెదకొండేపూడి,
పైప్ లైన్ రోడ్డు మీదుగా చీపురుమెల్లి, గొంతూరు, ఇందుకూరుపేట మీదుగా గోకవరం, నేను చెప్పాను NH 516కి రహదారిని అభివృద్ధి చేయాలి. ఇది ట్రైబల్ టూరిజం సర్క్యూట్ ద్వారా వెళ్ళి చక్కని అభివృద్ధి సాధ్యపడుతుంది. రాజమహేంద్రవరం నుండి సీతానగరం వరకు గల 4 వరుసల రహదారిని చీపురుమెల్లి వరకు పొడిగించాలి. ఇవన్నీ మీకు నేను ఆల్రెడీ చెప్పాను. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో గల స్వయంభూ శ్రీ గండిపోసమ్మ అమ్మవారి యొక్క దేవాలయాన్ని, కర్ణాటక రాష్ట్రంలో బాల్కోట్ జిల్లాలో స్వయంభూ శ్రీ కోడలి సంగమేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఆల్మట్టి నారాయణపూర్ రిజర్వాయర్లో ముంపు బారి నుండి కాపాడి అభివృద్ధి చేసినట్టు విధంగా పోలవరం ముంపు బారి నుండి రక్షించి అభివృద్ధి చేసి ఈ స్వయంభూ ఆలయంకు సమీపంలోనే అన్ని వసతులతో నూతన ఆలయాన్ని కూడా నిర్మించాలి. ఇది ప్రభుత్వం జీవో నెంబర్ 630, ఇది 2/12/25 తేదీన అమ్మవారి ఆలయం గోదావరి వదలు దెబ్బతినకుండా వెంటనే ఈ పనులు ప్రారంభించాలి. ఇది మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇది మా పేరుతో జీవో ఇష్యూ అయింది, నా పేరుతో, అలానే మన రంపచోడవరం ఎమ్మెల్యే గారు మా ఇద్దరి పేరుతో ఈ 500 కోట్ల యొక్క జీవో ఇష్యూ అయింది. ఈ విధంగా మేము సైలెంట్గా ఇవన్నీ మేము చెప్పడానికి కాదు, పోలవరం మీద ఉన్న ప్రేమతో ఈ విషయాలన్నీ వర్కౌట్ చేశాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన కుమ్మర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ వెలగపూడి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలుసుకొని పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వాయిస్ 8 ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వర్, డైరెక్టర్ దాలిపర్తి వేమన కుమ్మర శాలివాహన వృత్తిదారుల సమస్యలను మంత్రి సవిత దృష్టికి తీసుకురావడం జరిగింది. 50 సంవత్సరాలు నిండిన వృత్తిదారులు అనారోగ్యానికి గురవుతున్నారని, వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కరెంటు, మట్టి మిక్సింగ్ యంత్రాలకు ఉచిత కరెంటు సౌకర్యం కల్పించాలని కోరారు. కుల వృత్తిని చేసుకోవడానికి స్థల సౌకర్యం, షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సహకారం అందించాలని, ఆదరణ పథకంలో కుల వృత్తికి అవకాశం లేని వారికి ప్రత్యామ్నాయ వృత్తి పరికరాలను అందించాలని వినతి పత్రం అందజేశారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ కుమ్మర కుల వృత్తిదారులు ఎంతమంది ఉన్నారన్నది ఖచ్చితంగా తెలుసుకుని వివరాలను అందిస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. ఆమె స్పందనకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి, నివాళులర్పించిన రాజకీయ పార్టీల ప్రముఖులు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రధానం, ఈఎస్ఐ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో వాషంశెట్టి సుభాష్. మాట ఇస్తే చేసి చూపించడమే నా నైజం, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 19వ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి తరలి రావాలి, సంఘీలకు జేఏసీ ఆహ్వాన కమిటీల ఆహ్వానం. 45.72 అడుగుల ఎత్తులోనే పోలవరం నిర్మించాలి, చంద్రబాబు తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.